ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు ఆ, పూర్ణ జాగ్రత్త గలవారై పూర్ణ జాగ్రత్త కలవారై. మీ విశ్వాసమునందు ఇప్పుడు చూడండి, విశ్వాసం మీద ఏం కట్టుకోవాలో చెప్తున్నాడు. ఎలాంటి ఇటుకలు పెట్టాలో చెప్తున్నాడు. అది జాగ్రత్తగా వినండి, ఏది కట్టుకోవాలని. మీ యొక్క విశ్వాసం మీద సద్గుణమును సద్గుణము. దీన్ని ఎవరు కట్టుకోవాలా? నేను కట్టుకోవాలా. నాకు విశ్వాసం దేవుడు ఇచ్చాడు. సద్గుణం అంటే ఏదేది మంచి విషయాలు అది నేను చేర్చుకోవాలి, అమర్చుకోవాలి నా జీవితంలో. సద్గుణమును, తర్వాత సద్గుణమునందు జ్ఞానమును, సద్గుణమందు జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని వాక్య జ్ఞానం, ఇది నేను అమర్చుకోవాలి. రెండోది జ్ఞానమునందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం. నన్ను నేను అదుపులో ఉంచుకోవాలి, నా శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆశా నిగ్రహం, అది మూడోది. ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమును, ఓపికతో ఉండాలి. చాలా విషయాలు నా చుట్టూ జరుగుతాయి, ఓపికతో సహనంతో ఉండాలి. సహనమునందు భక్తిని, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను, దయను అమర్చుకొను. అమర్చుకొనుడి. అమర్చుకోవటం అంటే ఏంటి? కలుపుకోవటం. ఏంటి అమర్చుకోవటం అంటే? కలుపుకోవటం. పునాది మీద నువ్వు దాన్ని అమర్చుకోవాలి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఈ అమూల్యమైన విశ్వాసం పొందేమో, పునాది ప్రభువు పెట్టాడు, అది మనం సంపాదించింది కాదు. అయితే ఆ పునాది మీద కట్టాల్సింది బాధ్యత ఎవరిది? నీది, నాది. 7 విషయాలు చెప్తున్నాడు అక్కడ. 7 విషయాలు. దీని మీద ఇది అమర్చుకోవాలా, దీని మీద ఇది అమర్చుకోవాలా, ఇది అమర్చుకొని 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 పోతూ ఉంటే ఏం జరుగుద్దండి? 5, 6, 7, 8వ వచనం. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇది కలగాల, ఇది విస్తరించాలి. ఈ 7 విషయాలు విస్తరించాలి. విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ఆ అనుభవ జ్ఞాన విషయములో. ఇప్పుడు రెండవ జ్ఞానం. మొట్టమొదటేమో జ్ఞానం అని వచ్చింది, ఇప్పుడు ఏమని వస్తుంది? అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం. ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంది. జ్ఞానం అంటే పుస్తకాలు చదివి వచ్చే జ్ఞానం, అది జ్ఞానం. అది ఈ బుక్కులు చదివి, వాక్యం చదివి, ఇతర బోధలు విని ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం, సమాచారము సేకరిస్తున్నాం, అది జ్ఞానం. అది అయితే రెండోది అనుభవ జ్ఞానం అని ఒకటి ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ జ్ఞానాన్ని ప్రయోగంలోనికి, ఆచరణలోనికి తీసుకొని వచ్చి ఇది నిజమాని కనిపెట్టడం, అది ప్రయోగించి చూడటం. అనుభవ జ్ఞానములో చదవండి. మిమ్మును సోమరులైనను, మిమ్మును సోమరులైనను, నిష్ఫలులైనను, నిష్ఫలులైనను కాకుండా చేయును. కాకుండా చేయరు. 2 విషయాలు జరుగుద్ది. నువ్వు కానీ అమర్చుకుంటూ వెళ్తూ ఉంటే 2 విషయాలు నీ జీవితంలో జరగదు. మొట్టది ఏం జరగదు? నువ్వు సోమరివాడుగా ఉండవు. నీ పనేంటో తెలుసుకుంటావు. ఈ లోకంలో నీకున్న క్లుప్త సమయంలో ఏమి సంపాదించాలి, ఏమి సాధించాలో దేవుడు నీకు చూపిస్తాడు. సోమరువైనను. రెండోది నిష్ఫలులైనను. దేవుడు నేను ఫలించేలాగా నన్ను రక్షించుకున్నాడు. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. నేను బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడుతున్నాడు. అలాగే బహుగా ఫలించటం ఎలాగండి? చాలా విషయాలు ఉన్నాయి. మనం యేసులో ఈ వేరుపారి ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండాలి. 2వ పేతురు 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు ఏం చదివేమో, అమూల్యమైన విశ్వాసము పొందిన నీవు నేను దాని మీద 7 విషయాలు అమర్చుకోవాలి, దాన్ని కలుపుకోవాలి, ఒకదాని మీద ఒకటి కలుపుకుంటూ వెళ్ళాలి. ఇలా జరిగితే నేను సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా నేను కాపాడబడతాను. నా జీవితంలో ఫలం వస్తుంది. అప్పుడు దేవుని ఫలాలు బయటకు వస్తూ ఉంటాయి.